ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? పార్ట్ 2 వీడియో అయితే నేను పెట్టేశాను. పార్ట్ 1 అయితే మనము కెరీ గోల్డ్ బటర్ ఎక్కడ కొన్నాము ఏంటి అనేది అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇదైతే ఐర్లాండ్ నుంచి వచ్చిన బటర్ అంట. నాకెందుకో కాస్కోకి వెళ్ళినప్పుడు ఈ బటరే బాగా నచ్చుతుంది. ఇంకో బటర్ కూడా ఉంటుంది ఎల్లో కలర్ బోర్డ్తో, నాకు దాని నేమ్ అయితే గుర్తులేదు. ఈసారి కాస్కోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే మీకు దాన్ని కూడా చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ మనం కట్ చేసుకుంటే 4 క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో పెద్ద క్యూబ్సే ఉంటాయి. సో దీన్ని తీసుకొని మనం ఓపెన్ చేసి కాంచితే ఎంత గీ అయితే వస్తుంది, ఎలా అయితే వస్తుందో చూడాలంటే ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూసేయండి. దీనైతే మనం చక్కగా ఓపెన్ చేసుకొని, నేనైతే నాన్ స్టిక్ ప్యానే పెట్టుకున్నాను. మీరైతే మీకు నచ్చిన ప్యాన్ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని ఈ క్యూబ్స్ మనం అందులో వేసి హీట్ చేయాలి. మనకి హీట్ చేస్తున్నప్పుడే ఆ స్మెల్ అనేది అయితే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుందండి. మంచిగా చక్కగా ఒక తిరుమలలో లడ్డూస్ పడతా అంటే నెయ్యి వాసన ఎట్లా వస్తుంది, గమగమ అనేసి అట్లా వస్తుంది దీని వాసన అయితే. నాకైతే ది మోస్ట్ ఫేవరెట్ గీ అని చెప్తాను ఇది. ఎందుకంటే నేను చాలా గీస్ తీసుకున్నాను. నేను గీ ఫేవరెట్ అనమాట. ఎక్కడ నాకు ఈ టెక్స్చర్లో అయితే గీ దొరకలేదు. గీ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ గీయే ట్రై చేయమని చెప్తాను నేను. చూడండి, ఇదైతే అవుట్పుట్. మనకైతే అంత బటర్ కాంచితే ఇంత గీ అయితే మనకు వచ్చిందనమాట. ఒకసారి గీ టెక్స్చర్ అయితే చూడండి ఎట్లా, ఎంత గోల్డ్ కలర్లో. ఇప్పుడు నేను మీకు స్పూన్లో అయితే పెట్టి చూపిస్తాను. దాని పూస పూస ఎట్లా ఉంటుందని లోపల అలా ఉంటుంది మంచిగా. అసలు నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీ పనే అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూఎస్ఏ గాయి ముచ్చట్లు. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.